హాయ్ అండి. ఈవేళ మీకు నేను ఇది కథ వంటలో ఎప్పుడు దేవుడిని పెడతా ఉంటానంటే మనిషిలో కొంచెం మార్పు రావాలన్నా ప్రశాంతంగా ఉండాలన్నా సరే దేవుడు అయితే నేను కొంచెం అప్పుడప్పుడు కంటిన్యూషన్ చేస్తూ ఉంటాను. ట్రావెలింగ్ కూడా నేను ఎక్కువ వెళ్తూ ఉంటాను. నేను క్యాప్షన్ అంటే ఇది కదా వంట పెట్టి మధ్య మధ్యలో ఇవి కూడా చూపిస్తూ ఉంటానండి. ఈవేళ వచ్చి అనంత పద్మనాభ వ్రతం అండి. మా ఇంట్లో పూజ అయితే చేసుకుంటున్నాను. ఈ బాక్స్ అయితే చూసారా, ఎప్పటి నుంచో వస్తుందండి ఈ బాక్స్, తరతరాల నుంచి. ఓపెన్ చేసి చూసారా, ఇవన్నీ కూడా తోరాలేనండి. ప్రతి సంవత్సరం మా అత్తగారు మా మామయ్య గారు వాళ్ళు తరతరాలు చేసుకుంటున్నవి. ఎప్పుడు పూజ చేసుకున్న వెంటనే అప్పుడు లోపల పెట్టేయడమే కదా, ఈ తోరాలు కట్టుకుని పూజ చేసుకుంటూ ఉంటాం. మాకైతే ఇంట్లో ఇవి 14 సంవత్సరాలు కాదండి, నేను వచ్చి 22 సంవత్సరాలు అవుతుంది. అప్పుడే పిల్లలు చిన్నప్పుడు ఒక 2 ఇయర్స్ మానేశానంతే. అప్పటి నుంచి కూడా నేను ఇలాగే ఈ విధంగానే నేను పూజ అయితే చేసుకుంటున్నానండి. కొంచెం పూజ చేసుకునేటప్పుడు దేవుడికి అప్పాలు అయితే చెయ్యాలండి. అప్పాలు చేసి నేను నైవేద్యం పెట్టేస్తాను దేవుడికి. పూజ అయితే మాత్రం ఒక 2 అవర్స్ 3 అవర్స్ ఈజీగా పడుతుంది. కొంచెం ఫుల్ వీడియో కూడా పెట్టను, చూడట్లేదు ఎవరు ఫుల్ వీడియోలు ఏం పెడుతున్నా సరేను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈవేళ మా ఇంట్లో పూజ అయితే కొంచెం లేట్ అవుతుంది. ఈ తోరాలు అయితే కట్టుకుని పూజ చేస్తానండి. ఈ పూజ చేసినప్పుడు మాత్రం తోరం కట్టుకోండి. కొంచెం బాత్రూమ్కి వాటికి వెళ్ళినప్పుడైతే తోరం కట్టుకోకండి. అసలు మళ్ళీ ఇది పూజ చేసుకున్న వెంటనే దేవుడికి కొంచెం మహానైవేద్యం పెట్టేసి లోపలైతే పెట్టేసి ఈ విధంగానే స్టోర్ చేస్తూ ఉంటాను నేను. అదండి ఈవేళ మా ఇంట్లో కొంచెం హడావుడిగా ఉంది. పూజ అయితే చేసేస్తున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్కి చిన్న కామెంట్ పెట్టండి. కామెంట్స్ అసలు రావట్లేదు నాకు, ఏవో టైంపాస్కి చేసుకుంటూ ఉంటాను. అంతేకాని నేను అనవసరమైన ఏమి చెప్పను. నా వంటలు దాంట్లో అయినా సరే రియల్ లైఫ్లో నాకు ఒక్కొక్కసారి లైఫ్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క షాక్ జరుగుతూ ఉంటుంది. నేను అలాంటివే పెడుతూ ఉంటానండి. జీవితంలో అనుభవాలు కష్ట సుఖాలు పెడుతున్న వాళ్ళు ఎప్పుడు ఫేర్గానే మాట్లాడతాను. నేను ఫేర్గానే మాట్లాడతాను. ఈవేళ మా ఇంట్లో వచ్చి పూజ అయితే మాత్రం చాలా బాగా జరుగుతుందండి. నేను అప్పాలు చేసి ఎలా పెట్టానని ఫుల్ వీడియో కూడా పెడతాను, తప్పకుండా చూడండి.